గోవిందా శ్రీవారి దర్శనం. ఓం నమో వెంకటేశ. ఇమిగ్రేషన్ ఇక్కడ ఓకే 8 months తర్వాత ఇంటికి వెళ్తున్నాం. అదేనండి ఇండియాకి వస్తున్నాం. వచ్చిన వెంటనే తిరుపతి దర్శనం చేసుకొని అందరితో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్యాబ్ వచ్చింది. అదేనా? లగేజ్ అంతా కార్లో పెట్టుకోవాలి. నువ్వు ఫ్రంట్గా ఎక్కేస్తావా? ఇప్పుడు మనం అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జయాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. మేము అబుదాబి వచ్చి 8 months అవుతుంది. ఈ 8 months కూడా మాకు 8 years లా అనిపించింది అనమాట. మన వాళ్ళు ఎవరు పక్కన లేకపోవడం. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళందరికీ దూరంగా ఉండటం. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఇండియాకి వెళ్ళటం. 45 minutesలో మనం ఎయిర్పోర్ట్కు చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఇండిగో ఫ్లైట్ను మనం క్యాచ్ చేయాలన్నమాట. అబుదాబి టు ముంబై వెళ్ళాలి. ముంబై నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది ఇండిగో తిరుపతికి. మన ఫ్లైట్ 10:45 అనమాట. 55 cash. Okay. Have you any coins, sir? Small coins? Yes. 25. Yes, yes. Do you need receipt, sir? This one? No, no. Only. Thank you. బ్యాగ్స్ అన్నీ ఉన్నాయా? బ్లూ బ్యాగ్ సార్ చెక్ చేసుకో. ఓకే టైం లేదా? ఎంట్రన్స్ పదా. ఈ రెండు నేను పట్టుకుంటాను. ఫ్లైట్ టైం అయ్యేలోగా మన ఇమిగ్రేషన్ని పూర్తి చేసుకోవాలి. తొందరగా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మన లగేజ్ వెయిట్ చూపించి నెక్స్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇంకా టైం ఉందని కొంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ ప్రాసెస్కు కొంచెం ముందుకు వెళ్ళాలంట. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ ప్రాసెస్కి నడుస్తున్నాము. ఇక్కడ నుంచి చాలా దూరం నడాలన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇమిగ్రేషన్లో ఏం జరిగిందంటే మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, హెయిర్ క్లిప్తో సహా మెడలో వేసుకున్న తాళి వరకు అన్నీ తీసేయమని చెప్పారు. సడన్గా ఇండియా వస్తున్నాం కాబట్టి ఎవరికి గిఫ్ట్స్ తీసుకోలేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏవైనా అవైలబుల్గా ఉంటే కొన్ని గిఫ్ట్స్ అయితే షాపింగ్ చేయాలి. మా బోర్డింగ్ పాస్ వచ్చింది. ఇంకా ఫ్లైట్కి 1/2 hour టైం ఉందన్నమాట. ఇక్కడ మా గేట్ నెంబర్ చెక్ చేస్తున్నాము. 44A. ఓకే. ఇప్పుడు మనం గేట్ నెంబర్ D44 వరకు వెళ్ళాలి. ఎక్కడ ఉందో చూడాలి. ఇదిగో ఇక్కడే కనిపిస్తుంది గేట్ నెంబర్ D44. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫ్లైట్ అనేది 9:45కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ బయటికి తీసుకుందాం. 1B 1A లాస్ట్ కుంటే. ఇప్పుడే మన టికెట్స్ చెక్కింగ్ అయిపోయింది. ఇండిగో ఎయిర్లైన్స్లో 4 hours జర్నీ పడుతుంది ముంబై చేరుకోవడానికి. నేనైతే ఫస్ట్ టైం ముంబై వెళ్తున్నాను. నేను లాస్ట్ టైం అబుదాబి వెళ్ళినప్పుడు హైదరాబాద్ టు అబుదాబి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ముంబై టు తిరుపతి వెళ్ళబోతున్నాం.
ఇప్పుడే మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాం. 4 అవర్స్లో మనం ముంబై చేరుకుంటాం. ఈయన అడుగుతున్నారు ముంబై నుంచి ఎక్కడికి వెళ్తారని. మా పక్కన కూర్చున్న ఆయన. ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మేమైతే మా సీట్స్లో కూర్చుండిపోయాం. నేనైతే విండో సీట్ దగ్గర నుంచి అన్నీ చూద్దామని మా హస్బెండ్ ప్లేస్ను తీసుకున్నాను. కూర్చున్నా కానీ నైట్ టైం ఏం చూస్తాం అసలు. ఇక్కడ ఫ్లైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫ్లైట్ 10:45కు మూవ్ అవుతుంది. కానీ 10:45 అంటే 10:45కే మూవ్ అయింది. మొత్తానికి మన ఫ్లైట్ అయితే నెమ్మదిగా మూవ్ అవుతుంది. మరి కొద్దిసేపట్లో ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవబోతుంది. అందుకని గ్రౌండ్ పైన చాలా స్పీడ్గా వెళ్తుందన్నమాట. ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది. నెమ్మదిగా గ్రౌండ్ నుంచి హైట్కు వెళ్తుందన్నమాట. ఫ్లైట్ హైట్కు వెళ్తుంటే అబుదాబి సిటీ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. అక్కడక్కడ రోడ్డు వ్యూ కూడా కనిపిస్తుంది. Hari Om, Hari Om, chanting your name, I'm feeling so strong. Hari Om, Hari Om, it's you, sing along. Hari Om, Hari Om, sing along. మన ముంబై వచ్చేసాం. సిటీ వ్యూ చూడొచ్చు. ఇక్కడ ఇండిగో ఫ్లైట్స్ అయితే వరుసగా కనిపిస్తున్నాయి. 4 అవర్స్ అంటే 1:45 అవ్వాలి, కానీ 3:45 అవుతుంది. 2 అవర్స్ ముందు టైం లైన్లోకి వచ్చామన్నమాట. ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్కు బస్సులో వెళ్తున్నాము. ఇప్పుడు మనం ముంబై ఎయిర్పోర్ట్లో లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఎదురుగా 12 ఫిల్లర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఎదురుకి వెళ్తున్నాయి మన బ్యాగ్స్. రమి, బ్లూ బ్యాగ్ అదే మందే ఇక ఇక్కడ ఉంది. అదే అది ఇది బ్లూ. ఓకే, ఒకటి వచ్చింది. మూడు వచ్చాయి. ఓకే, మొత్తానికి మన లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఈ లగేజ్ అంతటిని వెయిట్ తూయించి కనెక్టింగ్ ఫ్లైట్కు పంపించాలన్నమాట. మిగతా హ్యాండ్ బ్యాగ్స్ 7 kgs అన్ని ఫ్లైట్లోకి తీసుకెళ్ళొచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ తిరుపతికి మనం వెళ్ళాలి. ఈలోగా మన లగేజ్ వెయిట్ ఇంకా మన ఇమిగ్రేషన్ అది పూర్తయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేయడమే. మా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి మనం తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఈ ఫ్లైట్ తిరుపతికి వెళ్తుంది కదా, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. నీ టికెట్ నీ దగ్గర ఉందా? నీదుందా నీ దగ్గర? నైట్ అంతా ఫ్లైట్లో నిద్ర లేదు, బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అవుతున్నాము. శాండ్విచ్ అండ్ జ్యూస్ తీసుకున్నాము. అలా జర్నీ చేస్తుంటే నెమ్మదిగా సన్ రైజ్ స్టార్ట్ అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా సన్ రైజ్ చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్లైట్లో. ఇప్పుడు మన ఫ్లైట్ తిరుపతిలో ల్యాండ్ అవబోతుంది. మార్నింగ్ 7:30 అవుతుంది. తిరుపతికి చేరుకున్నాం కదా. ఇప్పుడు మేమైతే తిరుపతి శ్రీవారి మెట్ల వరకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి అదిగో దూరంలో ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది తిరుపతిది.
అనుకోకుండా సడన్గా ఇండియా రావటం వలన ఫ్లైట్ టికెట్స్ అనేది వింగ్ దగ్గర సీట్ అనేది మాకు బుక్ అయింది. దాని వలన చెవులు చాలా పెయిన్గా ఉన్నాయి. ఇప్పుడు మనం తిరుపతిలో మళ్ళీ మన లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి శ్రీవారి మెట్ల వరకు మనం వెళ్ళాలి. Sunrise, sunset, it's a brand new day, I'm feeling blessed. Gotta give thanks and pray, Ganesha, Saraswati and Krishna too. Hear my words, oh. ఎన్ఆర్ఐ కోటాలో దర్శనంకు టికెట్స్ దొరుకుతాయి కానీ రూమ్స్ బుక్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి క్రింద తిరుపతిలో రూమ్స్ బుక్ చేసుకొని శ్రీవారి మెట్ల వరకు వెళ్ళడం బెటర్ అని డ్రైవర్ మొత్తానికి రూమ్కి అయితే వచ్చాము. ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా ఇక్కడ ఉంచి మళ్ళీ శ్రీవారి మెట్ల వరకు క్యాబ్లో వెళ్ళాలి. ఇప్పుడు మేము శ్రీవారి మెట్లకు క్యాబ్లో వెళ్తున్నాము. నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు నానమ్మ వాళ్ళతో కలిసి శ్రీవారి సేవకు వచ్చాను. స్కూల్ స్టేజ్లో ఉంటే సేవ చేయనిస్తారా అనుకుంటున్నారా? కానీ మా నానమ్మ వాళ్ళు ఏం చేశారంటే నా ఏజ్ను కొంచెం ఎక్కువ చెప్పి సేవలో పెట్టించారనమాట. అప్పటికి మనకి ఆధార్ కార్డ్ అలా ఏం ప్రూఫ్లు సరిగ్గా అడిగేవాళ్ళు కాదనమాట. ఏది చెప్తే రాసేసి ఫామ్ ఫిల్ చేస్తే సేవకు పంపించేవాళ్ళు. మేమైతే ఫస్ట్ మెట్టుకు ద్వీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాము. పూజ అయిన తర్వాత ప్రతి మెట్టు కూడా బొట్లు పెట్టుకుంటూ ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ పూర్తి చేసుకోవాలని దండం పెట్టుకున్నాం. శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి 3 వేస్లో వెళ్ళొచ్చు. ఘాట్ రోడ్ ద్వారా ఒక మార్గం, రెండవది ఏంటంటే అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మూడవది శ్రీవారి మెట్ల ద్వారా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మేము శ్రీవారి మెట్ల ద్వారా మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నాము. శ్రీవారు పద్మావతి అమ్మవారితో ఈ మెట్ల ద్వారా నడుచుకుంటూ వచ్చారంట. అందుకే వీటిని శ్రీవారి మెట్లు అంటారు. ఈ మెట్లు 2 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపుగా 2388 మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల ద్వారా వెళ్ళటానికి టైమింగ్స్ అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. నైట్ టైం అలౌ చేయరన్నమాట. ఇలా మెట్లెక్కి వెళ్ళిన తర్వాత సిఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఆర్ఐ కోటాలో 300 పే చేస్తే మన పాస్పోర్ట్ అండ్ వీసా ఇస్తే మనకు దర్శనంకి వెంటనే పంపిస్తారు. మా దర్శనానికి ఇప్పుడు మా దర్శనం పూర్తయ్యి క్రిందకు వచ్చేసరికి నైట్ 7:30, 8 అవుతుందన్నమాట. 10:30కి చెర్రీ ట్రావెల్స్ అని బస్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. వైజాగ్లో మాకు వెహికల్ వస్తుంది. అక్కడి నుంచి మా విలేజ్కి వెళ్ళిపోతున్నాము. మీ సామాన్లు మరియు మీ వ్యక్తిగత వస్తువులు సరిచూసుకోగలరు. వైజాగ్ వచ్చి వైజాగ్ని చూసిన వెంటనే లాస్ట్ టైం మేము అబుదాబి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఆ విషయం గుర్తొస్తుంది. వైజాగ్ నుంచి మా విలేజ్కు స్టార్ట్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మా విలేజ్కి సంబంధించి సంక్రాంతి సెలబ్రేషన్స్ను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ తెలుగింటి మగువ. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. సీ యూ. బాయ్ బాయ్. Shiva, Vishnu, Lakshmi, all divine, they guide me in life, they make my soul shine.